సామెతలు 15:32. శిక్ష నొందనలోని వాడు తన ప్రాణమును తృణీకరించు, గద్దెంపును వినువాడు వివేకి. ఒకవేళ మనము ఆ శిక్షని చూసి దేవుని మీద కోప్పడి, ఇదేంటిది, నేనంతా మంచి చేస్తున్నాను కదా, ఎందుకు ఇలా జరిగిందని హృదయాన్ని గనక మనము కఠినపరుచుకుంటే మన మీద మనమే యుద్ధం చేసుకుంటున్నట్టు. ఒకవేళ అది విన్నామనుకోండి, ఇఫ్ వి లిసన్ టు దాట్, మనము జ్ఞానవంతులం అవుతాం. ఓకే, సో ఇక్కడ 2 చాయిస్లు ఉన్నాయి. ఆ కష్టం యొక్క కారణాన్ని తెలుసుకొని మరి పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని ఉపయోగించి మన మీద నేరారోపణ చేస్తూ, లేక మనకు ఒక ఆజ్ఞ ఇస్తూ, లేక మనతో మాట్లాడుతూ మన హృదయం మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని వింటామో అప్పుడు మనము దాన్ని విని దాని ప్రకారం మనం పశ్చాత్తాపడి మరి దేవుని సన్నిధిలో మన హృదయాన్ని ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు మనము జ్ఞానవంతులం అవుతామండి. లేదంటే మనకి మనమే హాని చేసుకునే వారం అవుతాం. అన్ని మన మంచికే, కరెక్టే. ఒక రకంగా మనం ఎప్పుడైతే ఆత్మ ద్వారా దీన్ని తెలుసుకుంటామో ఆ శ్రమ మన మంచికి అవుతుంది, మనం ఇంకా దేవునిలో ఎదగడానికి వీలవుతుంది.